చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో రాస్తున్నారు, అధికారులు కూడా ఆలోచన చేయాలి. ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ కానించి, పోలీస్ ఎస్ఐ ట్రాన్స్ఫర్ కానించి, సిఐ ట్రాన్స్ఫర్ కానించి, డిఎస్పి ట్రాన్స్ఫర్ కానించి ఈ పోస్టింగ్ కావాలంటే 10 లక్షల నుంచి 3 కోట్ల రూపాయల వరకు పలుకుతుందంటే మరి ఎందుకు ఈ ట్రాన్స్ఫర్లకు కూడా తీసుకుంటున్నారో చెప్పాల్సింది. ఇవన్నీ కూడా లోకేష్ బాబు గారి కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఈడ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అమలు చేశారని. ఒక పెన్షన్ తప్ప ఇంకేమైనా చేశారా? ఆ రోజు ప్రజలకి ఏదో చెప్పింది చేయాలని పెన్షన్ ఇవ్వడానికి ఇవ్వాలి కాబట్టి పెన్షన్ కార్యక్రమం దాకా ఇంకోటి చేశారా? అయితే ఈరోజు ఏదో ఒత్తిడి చేసినామని, ప్రజలకి ఏదో ఇబ్బడి ముమ్మడిగా చేసేసామని కింద స్థాయి సామాన్య కార్యకర్త కూడా మాట్లాడడమే. వీళ్ళు ఏది పడితే అది మాట్లాడడమే. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా తెలుగుదేశం నాయకులు కూడా. మీరు అధికారంలోకి వచ్చినంత 50 రోజులే కావచ్చు అధికారంలోకి వచ్చి మీరెందుకు మీ నోటి ద్వారానే మీరెందుకు చిలక పలుకలుగా అమ్మఒడి వచ్చే సంవత్సరం ఇస్తా అని చెప్పారు. అంటే తల్లికి వందన కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం ఇస్తానని, ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఈ సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా వచ్చే సంవత్సరం నుంచి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తా అన్నారంటే మీరే ఎగ్గొట్టినట్ట కాదని తెలుసుకోవాలి. మీరు మాట్లాడుతున్నారు, మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మమ్మల్ని అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిందలు వేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. అయితే మీరు కూడా గమనించి ప్రజలు మీకు బుద్ధి చెప్పారంటారు. ఇది ప్రజలు చేస్తుంది కాదు, మీ మోసకారితనంతో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి, ఈవీఎంలో మోసం చేసి గెలిచారు కానీ ప్రజలు ఓట్లేసి కాదు. ఎందుకంటే మీకు మాకు ఎంత తేడా, ఓట్ల తేడా ఉందో మరి స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి అన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని చెప్తా ఉన్నాయి. మరి ఓట్లు పోలైన ఓట్లకి, ఈవీఎంలు లెక్కేసిన ఓట్లకి, రిజల్ట్స్లో చెప్పిన ఓట్లకి ఒకదానికి ఒకటి పొంతం లేదండి. ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళకి వాలంటీర్లకు 10,000 ఇస్తాను, 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను. వాలంటీర్లకు ఇచ్చారంటే 10,000 ఇప్పటిదాకా. వాలంటీర్లు 10,000 ఇస్తాను కదా, పెట్టారు వాలంటీర్లని, వాలంటీర్ పక్కన పెట్టేశారు. పాపం ఆ వాలంటీర్లు ఏం చేస్తారని నమ్మి చేస్తే వాళ్ళని కూడా ఎగనామం పెట్టారు. మరి మెగా డిఎస్సి సంతకం పెట్టేశారు. ఆయన వెరీ మెగా డిఎస్సి మొదటి సంతకం ఏం చేశారయ్యా? ఎలక్షన్ ముందు మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 6,100 పోస్టులకి డిఎస్సి ప్రకటించారు లేదా? ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల లేట్ అయింది. మరి ఇచ్చిండే వాళ్ళు. మీరు ఎలక్షన్ అయిన తర్వాత మెగా డిఎస్సి అని పెట్టి ఒక సంతకం పెట్టి 10,000 పోస్టులను పెట్టి అవి ఎప్పటికి పెట్టారయ్యా? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కంట వచ్చే విద్యా సంవత్సరంలో ఎగ్జామ్ పెడతారంట. అంటే అట్టొచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్వల్ చేస్తారు. అంటే 23, 24 పోయింది, 24, 25లో ఎగ్జామ్ పెడతారు, రిజల్ట్స్ పోతా ఉంటుంది. ఈ లోపలే వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గర 1 కోట్లో ఒక పిల్లి వేపిస్తారు. అంటే ఆయనకు తెలిసిన విద్య, ఎవడో అని పెట్టి కోట్లో ఒక పిల్లి వేసడం, దాన్ని పోస్ట్ పోన్ చేయడం, దాన్ని అడుగులు పెట్టేయడం, పెట్టేస్తారు. 25, 26 కూడా పోతుంది, 27, 28 వస్తుంది. ఇది అంటే 28, 29 మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా. కాబట్టి ఆ టయానికి చేయబోయారు. కాబట్టి ఇది మంచిదిగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మేము చెప్తున్నాం, మీరు మంచి చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. మీరు అబద్ధాలు, ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు ఇక్కడ మానుకోవాలి. మీరు చెప్పారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాల్ని మరి ప్రజలకు అందిస్తానని. మరి ఎన్ని ఇబ్బందులున్నా, మేము ఆర్థిక ఇబ్బందులు చూడలా, ఎన్ని ఇబ్బందులున్నా మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు నెరవేర్చారు. కోవిడ్ మహమ్మారి వచ్చింది.
కోవిడ్ సమయంలో కూడా మరి ఇచ్చిన హామీల్ని పోస్ట్ పోన్ చేయకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏదో బడ్జెట్ డేటా లేదని ఒక చిన్న సాగు చేపించి మరి తల్లికి వందనం కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసిన చరిత్ర మీది, పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి వ్యవహారం మీది. మరి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మరి తేడా గమనించాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ప్రజల్ని మోసం చేస్తే ఖచ్చితంగా మీకు తగిన చేస్తారు. మమ్మల్ని అనొచ్చు, మేము మీ చేతిలో, ప్రజల చేతిలో మోసపోలేదు, మీ చేతిలో మోసపోయాం. మీ మోసకారి విషయంలో మోసపోయాం, మీ ఈవీఎం ట్యాంపరింగ్లో మోసపోయాం. మరి అది కూడా నిగ్రహించండి, అది కూడా ప్రభుత్వం మీ చేతిలో నిగ్రహించండి. మీ మీద చెప్తున్నాము, మీరు ట్యాంపరింగ్ చేశారని. ట్యాంపరింగ్ చేయలేదని మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అందరూ కలిసి 79 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల్లో స్పష్టంగా ఈ ట్యాంపరింగ్ వల్లే గెలిచారని చెప్తున్నారు. దాన్ని కూడా నిగ్రహించాల్సిన బాధ్యత మీకే ఉంది, మీరే నిగ్రహించమని తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవేస్తా ఉన్నాం. మరి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు మీరేదో చేస్తారని అధికారం ఇచ్చారు. ప్రజలకి చెప్పిన వాగ్దానాలను నెరవేర్చమని మీ ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన మోసం చేయొద్దు, ప్రజల్ని మభ్యపెట్టద్దు, ప్రజలకు ఇచ్చిన చెప్పిన కార్యక్రమాలు చేయాలని మీ ద్వారా తెలియజేస్తాం.